పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేసీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో స్టూడెంట్స్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వి గిరిజా శాస్త్రి, కేజీఎల్ఆర్ ఫార్మసీ డైరెక్టర్ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కళాశాలకు పర్యవేక్షించేందుకు వచ్చిన తాను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఫార్మసీ చదువుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవగాహన కల్పించాలని ప్రొఫెసర్ వి గిరిజా శాస్త్రి అన్నారు. కళాశాలలో విద్యార్థులకు బోధించడానికి సరిపడా ల్యాబ్లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ కాలేజీలో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని కేఆర్ఎల్ ఫార్మసీ డైరెక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ప్రతి సంవత్సరం 100% విద్యార్థుల జాయిన్ అవ్వడం జరుగుతుందని, ఈ కళాశాలలో జరుగుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని వెల్లడించారు. సేమ్ టైం పిల్లలు కూడా అడ్రస్ చేయమంటే ఫస్ట్ ఇయర్ బీఫార్మ్ పిల్లలు కొత్తగా చేరారు కేజీఆర్ఎల్ కాలేజీలో. వాళ్ళకి కొంచెం ఫార్మసీ అంటే ఏమిటి, దాని గురించి దాని బెనిఫిట్స్ ఏమిటి, దాని చదివిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, ఏ విధంగా చదవాలి, వాళ్ళని ఎలా వినాలి, ఎలా ఇంట్రెస్ట్ పుడుతుంది, దేని గురించి ఎక్కువ చదవాలి, వాటి గురించి విశ్లేషణగా పిల్లలకు చెప్పాను. అది నోట్స్లు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది, ఆప్షన్స్, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎలా వస్తాయని కూడా చెప్పాను. యూజువల్గా ఫార్మా కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి, బల్క్ డ్రగ్ ఫార్మా కంపెనీస్. అందులో బీ ఫార్మసీ వాళ్ళకి బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చాలామంది కంపెనీస్ నుంచి వస్తున్నారు బీ ఫార్మసీ పిల్లలు కావాలని. వాళ్ళకి పాపం ఎక్కువ మందే కావాలి కానీ వీళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకంటే హైయర్ స్టడీస్కి చాలామంది వెళ్ళిపోతున్నారు, ఎం ఫార్మసీ చేయడానికి, ఫారిన్ కంట్రీస్కి ఫార్మడీ చేయడానికి, లేకపోతే ఇంకే ఇప్పుడు ఈ టీసీఎస్ అలా ట్రాన్స్క్రిప్షన్స్ గురించి వాటికి అన్నిటికీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫార్మసీ చదివినందువల్ల. పిల్లలకి అదే చెప్పాను, మీరు ఫార్మసీ ఏదో ఇంజనీరింగ్ రాలేదు, డాక్టర్ చదవలేదని నిరుత్సాహపడకండి. ఫార్మసీ కూడా చాలా మంచి సబ్జెక్టు, అందులో కూడా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో కూడా మీరు బాగా రాణిస్తారు. ఎటొచ్చి ఎందులో అయినా మనం శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుందాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఈ 2024-25 సంవత్సరానికి అడ్మిషన్స్ బీ ఫార్మసీ వాళ్ళకి అడ్మిషన్స్ అయినాయి. 100% కన్వీనర్ కోట అడ్మిషన్స్ అయినవి. అందరూ ఈరోజు బీ ఫార్మసీ కోర్స్కి, డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్కి, అలాగే ఎం ఫార్మసీ 100% అడ్మిషన్స్ క్లోజ్ అయింది. సో 51 సీట్స్కి 51 సీట్స్ జాయిన్ అయ్యారు. ఈ బీ ఫార్మసీ కూడా కన్వీనర్ కోటాలో 80 సీట్లకి 80 సీట్లు అయినాయి. అట్లాగనే మన మేనేజ్మెంట్ సీట్లు కూడా 10 సీట్ల దాకా అయినాయి, కొద్దిగా సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే అడ్మిషన్స్ కొంచెం లేట్ అవ్వడం చేయడంలో, ప్లస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ రావడము, కొత్త కాలేజెస్ రావడము, ఇంక్రీజ్ ఇన్ టేక్ రావడం జరగడంతో కొంతమంది అంటే ఇంచుమించు 6 months పీరియడ్ అయిపోయింది అకాడమిక్ ఇయర్. సో మన దగ్గర ఏంటంటే లాస్ట్ నేను 2010లో చేరినప్పటికీ 2007లో ఈ కాలేజీ పెట్టారు, 17 సంవత్సరాల జర్నీ. ఇప్పుడు ఈ సీట్లో ప్రిన్సిపాల్గా, డైరెక్టర్గా ఉంటూ గత 17 సంవత్సరాల నుంచి గ్రోత్ చూస్తే ఇప్పుడు బీ ఫార్మసీ 2007లో బీ ఫార్మసీ పెట్టి 60 సీట్స్ తోటి